గుళ్ళోకి వెళ్ళగానే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. గుడి గంటలు, దేవుడి పాటలు, ప్రదక్షిణలు చేయడం అవి అన్నీ చూస్తే మనసుకు హాయిగా ఉంటుంది. గుళ్ళోకి వెళ్ళగానే గంట కొట్టడం మనం చేసే మొదటి పని. ఆలయంలో గంట మోగించడానికి సంబంధించి అనేక మతపరమైన ఆధ్యాత్మిక అంశాలున్నాయి. అయితే ఆలయంలో గంటల గురించి వాస్తుశాస్త్రంలో కూడా చాలా నియమాలు ఉన్నాయని మీకు తెలుసా? వాస్తుశాస్త్రంలో ఆలయ గంట సానుకూల శక్తితో ముడిపడి ఉంటుంది. గుడిలో గంట మోగించడం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తోంది. గుడిలోకి ప్రవేశించేటప్పుడు గంట కొట్టాలని చాలా మందికి తెలుసు. కానీ చాలా మంది గుడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు గంట మోగించాలని ఆలోచిస్తారు. దీనికి సంబంధించిన అనేక విషయాలు వాస్తుశాస్త్రంలో పేర్కొనబడ్డాయి. రండి తెలుసుకుందాం. దేవాలయాల్లో గంటలు ఎందుకు మోగిస్తారంటే ధ్వని అనేది శక్తితో ముడిపడి ఉంటుంది. గుడి గంటను మోగించినప్పుడల్లా దాని శబ్దం చుట్టుపక్కల ప్రజలను ఉత్తేజపరుస్తోంది. వాస్తుశాస్త్రం స్కంద పురాణంలో ఆలయ గంటను మోగించినప్పుడు అది చేసే శబ్దం ఓం అనే శబ్దాన్ని పోలి ఉంటుంది. ఓం శబ్దం చాలా స్వచ్ఛమైన సానుకూల శక్తితో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు గంట మోగించాలి. గంట మోగించడంలో శాస్త్రోక్తమైన అంశం ఏమిటంటే ఆలయంలో గంటను మోగించడం వల్ల వాతావరణంలో బలమైన ప్రకంపనలు ఏర్పడతాయి. దానివల్ల చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా, వైరస్లు నశిస్తాయి. కాబట్టి వాతావరణం శుద్ధి కావడానికి ఆలయంలో గంటను మోగిస్తారు. గుడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా గంట కొట్టాలనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. గుడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరో గంట కొట్టడం చూసి కారణం తెలియక చాలా మంది గంట మోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఆలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు గంటను మోగించకూడదు. ఎందుకంటే ఇది ఆలయంలోని సానుకూల శక్తిని అక్కడే ఉంచుతుంది. సానుకూల శక్తి మీతో రాదు. కాబట్టి గుడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడూ గంట మోగించకూడదు.